హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. మనలో చాలామందికి మైసూర్ బోండాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ మైదా ఉంది కదా అనే భయంతో తినరండి. ఇప్పటి నుంచి అలాంటి భయం ఏమీ అవసరం లేదండి. మనమే ఇంట్లో అచ్చంగా అదే టేస్ట్ తోటి మైదా లేకుండా మైసూర్ బోండా చేసేసుకోవచ్చు. మీరు ప్రాసెస్ సరిగ్గా ఫాలో అయితే 100% మైసూర్ బోండా తయారైపోతుందండి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా క్విక్ చట్నీ కోసం మిక్సీ జార్లో అరకప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుని, పచ్చిమిరపకాయలు ఒక 4-5 యాడ్ చేసుకుని, ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. చిన్న సైజు ముక్క అల్లం వేసుకుని, ఒక 2 పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసుకోవాలి. చిన్న సైజు ముక్క చింతపండు వేసుకుని, ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఉప్పు మనకి రుచికి సరిపడినంత వేసుకుని, కొద్దిగా మంచినీళ్ళు యాడ్ చేసుకుని మనకి స్మూత్ పేస్ట్ వచ్చేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఖరిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తోటి తాలింపు పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. మనకి మంచి టేస్టీ చట్నీ అనేది 2 నిమిషాల్లో తయారైపోతుంది. చాలా ఈజీ అండి, మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కడాయిలో 1 కప్పు గోధుమ పిండి తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే మనకి గోధుమ పిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి. మనకి రంగు మారాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే కనుక సరిపోతుంది. పిండి వేడైతే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలండి. దీనివల్ల క్రిస్పీగా బోండాలు వస్తాయి. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడినంత వేసుకుని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను ఈటింగ్ సోడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని, కొద్దిగా తురిమేసిన కరివేపాకు వేసుకుని, ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని, నూనె 1 టేబుల్ స్పూన్ పోసుకుని దీని అంతటినీ కూడా మనము ఒకసారి కలిపేసుకోవాలండి. గోధుమ పిండి 2-3 నిమిషాలు రోస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు చిక్కగా మజ్జిగ కలుపుకొని అందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి థిక్ బ్యాటర్ అనేది ఫామ్ అవ్వాలండి. కొద్దిగానే కలుపుకోండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ మరీ పలచబడిందంటే కనుక మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. మనం ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు తప్పనిసరిగా బీట్ చేసుకోవాలి. దానివల్ల పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకి బోండాలు మంచి గుల్లగా వస్తాయి. ఈ విధంగా థిక్ బ్యాటర్ కలుపుకున్నాక మూత పెట్టేసి 1 నుంచి 2 గంటల సేపు వదిలేయాలండి. దానివల్ల మనకి పిండి అనేది పులిసి మంచిగా వస్తుంది. ఒక 2 గంటల తర్వాత పిండిని మనం మళ్ళీ కలపకూడదండి. ఇదే విధంగా కొద్దిగా పిండిని తీసుకుని హాట్ ఆయిల్లో కొద్దిగా ఈ విధంగా బోండాల్ని వేసుకోవాలి. పిండి ఒక 1 నుంచి 2 గంటల వరకు నానాలండి. ఆ తర్వాత కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం ప్రాసెస్ సరిగ్గా ఫాలో అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్ బోండాలు అనేవి మనకు తయారవుతాయి. ఈ విధంగా ఈవెన్గా కుక్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని మనం హాట్గా చట్నీతోటి క్రిస్పీ బోండా అనేది ఎంజాయ్ చేసేయచ్చు. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బోండా అనేది మనకి పర్ఫెక్ట్గా తయారైపోతుంది. మైదా పిండి టెన్షన్ లేకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.